హాయ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇది రియల్గా బయట జరిగింది కాదు, మా ఊర్లో జరిగిన స్టోరీ చెప్తాను వినండి. అమ్మాయికి పెళ్లి చేసి పంపించేశాక అత్తారింట్లో డబ్బు ఎక్కువగా ఉంటుందని అమ్మాయి ఏం చేస్తుంది, అమ్మ వాళ్ళకు పంపిస్తుంది. పంపించే కొద్దీ వాళ్ళ మమ్మీ తీసుకొని మిగతా పిల్లలకి చదివించి వాళ్ళకు జాబ్ వచ్చేదాకా సెటిల్ చేసేసాక ఈ అమ్మాయి ప్రాబ్లంలో పడుతుంది. ఒకేసారి బిజినెస్లో ఏదైనా లాస్ రాకుండా ఏది ఉండదు కదా, లాస్ వస్తుంది. వచ్చినప్పుడు ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన కూతురు ఉంటుంది, వాళ్ళ అత్తయ్య వాళ్ళు మాట్లాడుకుంటారు, ఇక అమ్మాయికి పెళ్లి చేద్దాం, వస్తే బిజినెస్లో లాస్ వచ్చింది కానీ పొలాలు ఇట్లు ఉన్నాయి కదా, అవి అమ్మేసైనా ఆడబిడ్డ పెళ్లి చేద్దాం. మరి ఆడబిడ్డను ఇంట్లోనే ఉంచుకుంటే ఊరంతా నవ్వుతూ ఉంటుంది కదా, చూస్తూ ఉండలేరు కదా ఎవరైనా. అయితే సరే పెళ్లి చేద్దామని భూమి మొత్తం అమ్మేద్దామని మాట్లాడుకునేసరికి కోడలు కదా ఈమె ఇంటది. ఈని అత్తయ్య మామయ్య కొన్ని రోజులు నాకు టైం ఇవ్వండి, నేను డబ్బులు తీసుకొస్తాను, పొలం అంతా అమ్మేయడం ఎందుకు, మళ్ళీ నాకు తర్వాత ఇబ్బంది అవుతుందని చెప్పేసరికి సరే అమ్మ నీ ఇష్టం, నువ్వు డబ్బులు తీసుకొస్తా అంటే నేనెందుకు అమ్ముతా అని మామయ్య అంటాడు. సరే అని వస్తుంది అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నీకు నేను డబ్బులు బస్తాలతో పంపించా కదా, నాకు అందులో కొంచెం డబ్బులు ఇచ్చినా కూడా నిన్న ఆడబిడ్డ పెళ్లి చేస్తా, లేకపోతే ఉన్న పొలమంతా అమ్మేస్తామంటారు, అమ్మేస్తే నేను ప్రాబ్లంలో పడతాను, ఆ పిల్లలు నేను రోడ్డుకి ఎక్కాల్సి వస్తుంది అని కూతురు వచ్చి తల్లికి చెప్తుంది. చెప్పేసరికి ఆ తల్లి ఏమంటుంది తెలుసా, నువ్వు ఇచ్చిన డబ్బులు అప్పటికప్పుడే ఖర్చు అయిపోయినాయి, నా దగ్గర డబ్బులు లేవు, ఎందుకు నన్ను సతాయిస్తున్నావు, వచ్చి ఉన్న పలంగా వచ్చి డబ్బులు అడిగితే ఎక్కడి నుంచి తెచ్చిచ్చేది, నువ్వు ఇచ్చినట్టే నేను ఖర్చు పెట్టేసిన, వాళ్ళకి చదివిపించేసిన అన్నట్టుగా మాట్లాడేసరికి ఈ అమ్మాయి ఏం చేయాలో అర్థం కాల. ఏం చేస్తా చెప్పండి, అప్పుడు ఆలోచించకుండా డబ్బులు ఇచ్చేసినావు, ఇప్పుడు నీకు ఆప్షనే లేదు. అదేదో ఆమెకిచ్చే బదులు బయట ఏదైనా కొనొచ్చు కదా, నువ్వు అది అమ్మేసి ఇప్పుడు పెళ్లి చేసేదానివి కదా. అందుకనే ఎప్పుడైనా ఎవరిని నమ్మకూడదు. ఆ అమ్మాయి ఏం చేసింది తెలుసా, అక్కడ అమ్మ మాటలు విని ఇంటికి వచ్చి వీళ్ళతో ఏం చెప్పాలి, ఇప్పుడు ఎలాగైనా పొలాలన్నీ అమ్మేస్తారు, ఎలాగో నేను రోడ్డున పడతా, ఆ బతికేందుకు నేను బతికేదని తనేం చేసింది, బాత్రూంలో తన జాకెట్తో తను ఊరేసుకొని చచ్చిపోయింది. ప్రాబ్లం తనతో తీరిపోయింది, తన ప్రాబ్లం తను తీర్చుకుంది. కానీ పిల్లలు, తను కట్టుకున్న భర్త ఏమైపోతారో ఒకసారి ఆలోచించండి. అదేదో ఆ డబ్బులు నేను కొంచెం దాచిపెడితే ఇప్పుడు నీకు పనికొచ్చేది కదా. కాబట్టి ఇలాంటి మిస్టేక్ ఎవ్వరు చేయకండి. ఎంత తల్లైనా ఎవరైనా డబ్బుల విషయంలో అంతా తూష్.